హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ పాటికే మీరు టైటిల్ చూసేసి ఉంటారు, పార్ట్ 1 శిల్పారామం ఆర్ట్ విలేజ్. సో వచ్చేయండి చూసేద్దాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి శిల్పారామం. నేను మా వారు మా కిడ్స్ తోటి వచ్చేసామండి. ఇక్కడ చిన్న మినీ వాటర్ ఫాల్ ఉంది, అక్కడ కొన్ని పిక్స్ దిగేసాము. ఇక్కడ లోపల చూస్తే నేనేంటో అనుకున్నాను కానీ ఒక చిన్నపాటి విలేజే ఉందండి. అమ్మో, చూసారా? ఇక్కడ ఒక ఆమె ముగ్గేస్తుంది. మా బాబు చూసి, మమ్మీ ఈమె ఎవరు ఇక్కడ ముగ్గేస్తుంది అని అడిగాడండి. మా పాప అయితే ఇవన్నీ చూసేసి చాలా భయపడిపోయింది. అస్సలు చూడట్లేదు, అసలు దగ్గరికే వెళ్ళట్లేదు. చూడండి ఇక్కడ మా బాబు ఏం చేస్తూ ఉన్నాడు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఈ గోట్, ఆ హట్స్, ఆ రంగోలీలు, ఇక్కడ ఉన్న ప్లాంట్స్, ఫ్లవర్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అసలు నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపి ఎవరైనా విలేజ్లో పెరిగిన వాళ్ళు ఉన్నా, విలేజ్ అట్మాస్ఫియర్ తెలియని వాళ్ళు ఉన్నా, మన తెలుగు ఇంటి సంప్రదాయాలు సంస్కృతులు తెలియకపోయినా ఇక్కడికి విజిట్ చేసేస్తే మాత్రం అవన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసేసుకుంటారండి. నాకైతే ఈ అట్మాస్ఫియర్ చూడంగానే మా విలేజ్ ఒక్కసారి గుర్తొచ్చేసిందండి. ఇక్కడ ఉన్నంతసేపు ఒక విలేజ్లో ఉన్న ఫీలింగే వచ్చేసిందండి. చూడండి మా పాప ఎలా రన్నింగ్ చేస్తుందో అటు ఇటు. ఇక్కడ చూడండి సంక్రాంతి ఫెస్టివల్ని ఎంత అందంగా చూపించారో. ఆ పక్కనే ఒక చిన్న రూమ్ ఉంది, అది గిరిజన జీవశైలి అంట. మేము ఆ రూమ్లోకి అలా ఎంటర్ అయిపోయాము. అక్కడైతే వాళ్ళు యూస్ చేసే క్లాత్స్, వాళ్ళు డైలీ వేర్ ఏంటి, వాళ్ళు డైలీ చేసే రొటీన్ వర్క్స్ ఏంటి, ఇంకా వాళ్ళు ఎలా కుకింగ్ చేసుకుంటారు, ఎలా ఉంటారు, వాళ్ళు ఏమేమి చేస్తారు పనులు, అవన్నీ కూడా అక్కడ మనకి చూపించేశారండి. వాళ్ళు వండుకునే పాత్రల దగ్గర నుంచి అన్నీ చూపించేశారు. ఎంత రియలిస్టిక్గా ఉందో. అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేసాక ఇంకా చూసుకుంటూ వచ్చేసాము. అక్కడ మా బాబు చూడండి, అవి చూస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తుకొచ్చేసిందంట. మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంది కదా అంటున్నారు. అలా చూసుకుంటూ ఇంకా విలేజ్ ఎండ్ పాయింట్కి వచ్చేసామండి. కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయ్యాయి. మా పాప కొంచెం కింద పడడం వల్ల కొన్ని వీడియోస్ కూడా తీయలేకపోయాను. నెక్స్ట్ పార్ట్ 2లో స్ట్రీట్ షాపింగ్ చూపించేస్తాను.